రాహుల్ గాంధీ నోరెత్తితే ఆర్ఎస్ఎస్ అని మాట్లాడుతున్నాడే. వైనాడులో ల్యాండ్ స్లైడ్ జరిగితే ఇప్పటిదాకా పోలేదు వాడు. ఆర్ఎస్ఎస్ కుర్రాళ్ళు నిక్కర్లు వేసుకొని పనిచేస్తున్నారాడ. అది ఆర్ఎస్ఎస్ని అనే నైతిక హక్కు ఉందా? నువ్వు ఆ నియోజకవర్గానికి ఎంపీవి, నిన్ను గెలిపించారు ప్రజలు, వాళ్ళ బాగోగులు చూడవు, నీకు ఇక్కడ రాజకీయాలు ముఖ్యం. ఎందరు పనిచేస్తున్నారో తెలుసా? అక్కడ భారతదేశంలో ఏ కలామిటీ జరిగినా, ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ముందు నిలబడేది వాళ్ళు. భారతదేశంలో కులగణన జరగాల, జాతి గణన జరగాల. నీ జాతి ఏందయ్యా అని మాట్లాడితే, నా జాతి గురించి మాట్లాడకూడదు, తప్పు. నీ జాతి చెప్పు. ఎవరు? రాహుల్ గాంధీ మీద జరిగిన నిన్ననే కదా సార్ జరిగింది, ఫ్యూ డేస్ బ్యాక్. పార్లమెంట్లో మీ జాతి ఏదో డిక్లేర్ చేయండి అని చెప్పి అడిగితే అది చాలా పెద్ద నేరం అయిపోయింది. ఎందుకనంటే వీళ్ళు మొత్తం దేశమంతా తిరిగి ప్రతి ఒక్కడి జాతి అడగొచ్చు. ఈయన జాతి గురించి అడిగిన ఆయన జాతిని గురించి మాట్లాడకూడదు. ఇంతకు ఏ జాతి అయినా సార్, ఫిరోజ్ ఖాన్ ఎవరో నాకు తెలీదు, వీళ్ళమ్మ సోనియా గాంధీ ఎవరో తెలీదు, అండ్ ఫిరోజ్ ఖాన్కి ఇందిరాగాంధీకి పుట్టిన వారి కొడుకు ఏమవుతాడో నాకు తెలియదు, ఈయన జాతి ఏందో నాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు మీకు దేశాన్ని చీల్చిన విధానం కానీ మతం కానీ క్లారిటీ వస్తుంది. ఇంగ్లాండ్లో ఇంకొక యాంగిల్ని కూడా మీకు చెప్తాను. పెళ్లి జరిగింది ఇంగ్లాండ్లో, ఎవరిది? ఫిరోజ్ ఖాన్ అండ్ ఇందిరాగాంధీ. తెలుసా? చిన్నపిల్లలు మనం. ప్రూవన్ ఫ్యాక్ట్. పెళ్లి జరిగింది అక్కడ. మరి మీకు ముస్లిం మతంలో ఒక సిస్టమ్ ఉంది, అంటిల్ అండ్ అన్లెస్ యూ చేంజ్ యువర్ రిలీజియన్ దెన్ ఓన్లీ యూ విల్ గెట్ మ్యారీడ్. ఇప్పుడు ఇందిరాగాంధీ ఎవరు? ముస్లిం అవ్వాలి, ఇంకా దాంట్లో అదే ఫ్యాక్ట్ కదా మరి. అంటే ఆమె నెహ్రూ కూతురు కాబట్టి ఎగ్జామ్షన్సా? ఫిరోజ్ ఖాన్ సమాధిని చూడడానికి ఈ రోజుకు వాళ్ళు వెళ్ళారు సార్. కారణం ఓట్ బ్యాంక్ రాజకీయం. అది కూడా ఎక్కడ బయటపడుద్దో అని. అంటే మీరు చెప్తున్న సూటిగా ఇప్పుడు రాహుల్ గాంధీ ముస్లిమే అవుతాడు. నేను చెప్పలా, మీరు చెప్తున్నారు. కానీ అదే అనుకోవచ్చా పోనీ? ఎట్లా ముస్లిం అవుతాడు? ముస్లిం కావచ్చు, ముస్లిం తండ్రి అండ్ క్రిస్టియన్. మనమైతే బేసిక్గా హిందువులైనా ఎక్కడైనా సరే తండ్రి ఏ క్యాస్ట్కి చెందినవాడో, ఏ కులానికి చెందినవాడో అదే అని పేరు రాస్తూ ఉంటాం. సరే, అట్టయితే ఇప్పుడు మీరు డిసైడ్ చేయండి ఆయన ఎవరు అనేది. ఉన్నదే కదా మీరు చెప్తుంది. నేను ఉన్నదే చెప్పాను, నేను అందుకే చెప్పింది. సో చౌదరి ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి అనేక రకాలైన ముసుగులు వేసుకొని ఆయన అదే కోట్ వేసుకుంటాడు, మళ్ళీ జంజం వేసుకుంటాడు. నేను ఇది గోత్రీకుణ్ణి అని చెప్తాడు, శివభక్తుడిని అంటాడు, శివుడు ఫోటో చూపిస్తాడు. ఎవరిని మోసం చేస్తావు నువ్వు? తెలుసా మీకు? ఇప్పుడు ఈయన సోమనాథ్ వెళ్ళాడు. సోమనాథ్లో ఒక సిస్టమ్ ఉంది. నువ్వు ఎంటర్ అయ్యేటప్పుడు హిందువా నాన్ హిందువా అనేది 2 రిజిస్టర్స్ ఉంటాయి. హిందూ అయితే హిందూ దాంట్లో నీ నేమ్ ఎంటర్ చేయాలా, నాన్ హిందూ అయితే నాన్ హిందూ దాంట్లో నేమ్ ఎంటర్ చేయాలా. ఈయన ఆ దేవస్థానాన్ని ఇచ్చేసినప్పుడు నాన్ హిందూ దాంట్లో రిజిస్టర్ చేశాడు రాహుల్ గాంధీ. సోమనాథ్ ఆలయానికి. ఖచ్చితంగా దిస్ వాస్ కేమ్ ఇన్ టు ద పేపర్స్. ఇప్పుడు చెప్పండి, దత్తాత్రేయ గోత్రిక, ఇప్పుడు చెప్పండి సార్. జాతిని గురించి నువ్వు మాట్లాడుతున్నావు, మళ్ళీ జాతులు లేవని అంటావు, సెక్యులర్ అంటావు. సెక్యులరిజం గురించి మాట్లాడే హక్కు ఉందా మీకు? ఒక విలేకరిని పిలిచి రోడ్ షోలో నీ కులమేంది అని అడిగాడు. ఆయన్ని సపోర్ట్ చేస్తున్న అఖిలేష్ యాదవ్ ఆయన విలేకరుల సమావేశంలో నీ కులమేంది అని అడిగాడు. ఇవాడు ప్రశ్న వేస్తే మరి దీన్ని ఏమంటారు? మీరు కులాలు అడగొచ్చు, మేము అడగకూడదు మిమ్మల్ని. ఇంతకు హూ ఈస్ రాహుల్ గాంధీ, హిందూ ఆర్ ముస్లిం? సార్, లెట్ ద పీపుల్ డిసైడ్. రాహుల్ గాంధీ మీరు అనుకున్నంత పప్పు కాదు, పప్పుగా నటిస్తున్నాడు అంతే.
హీ హ్యాస్ అ వెరీ బ్యాడ్ ఇంటెన్షన్స్ అండ్ వెరీ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్. మీకు ఇంకో విషయం చెప్పమంటారా? వాజ్పేయి టైంలో యుఎస్లో ఒక డ్రగ్స్తో సంబంధం ఉన్న అమ్మాయితో కలిసి దొరికాడు ఈయన, రాహుల్ గాంధీ. అప్పుడు వాజ్పేయి ఇది చేసి విడిపించాడు. నిన్న కంగనా రనౌత్ ఊరికినే కాదు అన్నదా మాట, డ్రగ్స్ తీసుకొని వస్తున్నావా అని. అర్థం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ ఉందో చూడండి. సో మనం గుడ్డిగా ఇప్పుడు హిందువులకు వ్యతిరేకం, నీకు అభివృద్ధితో సంబంధంలే, నీకు ఇంకొక దాంతో సంబంధంలే, హిందువులకు వ్యతిరేకం అయితే నాకు ఫర్రు. 95% ముస్లిమ్స్ పోయినసారి చిన్నాకి ఓటేశారు కానీ ఆగిపోయారు. జిన్నాకి కాదు, నేటి జిన్నాకి. అది కూడా ఉంది కదా. దేశం బాగుపడడం అనేది వాళ్ళకి అనవసరం. హిందువులకి ఎవరు వ్యతిరేకులో వాళ్ళకి వేస్తాం మేము. ఇది మానసిక స్థితి. దేశం డెవలప్ అవుతుందా? ఈరోజు ప్రపంచ దేశాల్లో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 5వ స్థానంలో ఉన్నది. మోడీ ఈజ్ ట్రయింగ్ ఫర్ 3rd ప్లేస్. ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ జరిగింది ఏమన్నా ఆలోచించారా? ఎంత అంటే రక్షణ రంగంలో ఎంత డెవలప్మెంట్ జరిగింది? మీ తాతల టైంలో దేశాన్ని దోచుకున్నారు. హిందీ చీని బాయ్ బాయ్ అని చెప్పి దేశాన్ని దోచిపెట్టారు. ఈరోజు కైలాష్ మానస్ సరోవరు అండ్ అక్సాయ్ చిన్ ఎట్లా పోయినాయి అనుకుంటున్నారు? 1962 వార్లో, చైనా వార్లో ఆ ముందు సంవత్సరమే చవన్లై భారతదేశానికి వస్తే హిందీ చీని బాయ్ బాయ్ అని చెప్పి చేతులు వేసుకొని తిరిగారు. 2వ సంవత్సరం యుద్ధంలో పరిస్థితి ఏంది? నీ రక్షణ సిస్టమ్ సరిగా లేక కనీసం మన సైనికులకి ఈ మనసులో తిరిగేదానికి బూట్లు లేవు సార్, సరైన బూట్లు. భారతదేశ సైనికులకి పంచశీల సిద్ధాంతంతో మనం రక్షణ రంగానికి ఇచ్చేటటువంటి ఇవన్నీ తగ్గించేసాం. ఎవడు పడితే వాడు వచ్చి కొట్టిపోయాడు. అదే విషయాన్ని నెహ్రూ గారు పార్లమెంట్లో అందరూ గొడవ చేస్తున్నారు. ఇది నీ వల్ల జరిగిందని. ఆయన నెహ్రూ గారు ఏమన్నారో తెలుసా? అక్కడ ఒక గడ్డి మొలక కూడా మొలగదు, మొలవదు, దాని గురించి ఎందుకు మీరు ఇంత గొడవ చేస్తారని మాట్లాడాడు. మహావీర్ త్యాగి అని పార్లమెంటేరియన్, ఆయన లేసి ఏం చెప్పాడో తెలుసా? మీ తల మీద కూడా ఒక ఇంట్రుకు మొలవదు, తీసపోయి చైనా వాడికి ఇవ్వకూడదు అని మాట్లాడాడు. ఇదంతా చరిత్ర సార్, రికార్డెడ్. ఇన్ని కాదు ఆ కుటుంబం చేసింది. టిబెట్ చైనా వశం కావడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? చైనా సైన్యము టిబెట్ని ఆక్రమించుకోవడానికి పోతుంటే ఇక్కడి నుంచి 3000 టన్నుల బియ్యం పంపించాడు చైనా సైన్యానికి. రికార్డెడ్ ఎవిడెన్స్. ఎందుకు లొంగిపోయాడు అట్లా? ఎందుకు లొంగిపోయాడో దేశ ప్రధానిగా ఉండి? లొంగడం కాదు, అది ఒక రకమైనటువంటి ప్రేమ. ఎందుకు టేక్ ఇట్? కమ్యూనిజం, సోషలిజం. కమ్యూనిజాన్ని నమ్ముకున్న రష్యా సంకనాగిపోయింది. పెరెస్ట్రోయికా గ్లాస్ను వస్తా అంటారు దాన్ని. ఇప్పుడు చైనా అంచుల్లో ఉంది. కమ్యూనిజాన్ని నమ్ముకున్న ఏ దేశం బాగుపడిందో చెప్పండి నాకు. నీ దేశంలో కమ్యూనిజం వస్తే నువ్వు తట్టుకోగలవా? ఒక అరాచకవాదం సార్. బ్లాక్ బుక్ ఆఫ్ కమ్యూనిజం అని చెప్పి ఒక పుస్తకం ఉంది. దాంట్లో ఆ పుస్తకాన్ని రాసినటువంటి వాళ్ళు వివిధ దేశాలకు సంబంధించిన ఎక్స్ కమ్యూనిస్టులు, వివిధ దేశాలకు సంబంధించిన ఎక్స్ కమ్యూనిస్టులు. వాళ్ళు గణాంకాలతో సహా రాశారు. ఏందో తెలుసా? ఇప్పటి వరకు 11 కోట్ల మంది, ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల మందిని చంపారు భారతదేశం, మన కమ్యూనిస్టులు. భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు 11 కోట్ల మందిని. మావ్ సేటుంగ్ ఒక్క చైనాలో 6 కోట్ల మందిని చంపాడు. వర్గ పోరాటం పేరుతో మనుషుల్ని చంపుకుంటా పోతే ఎప్పటికైనా ఉంటాయి 2 వర్గాలు. ఇక్కడ భారతదేశంలో వాళ్ళది
కమ్యూనిజం సక్సెస్ కాకపోవడానికి కారణం ఏమిటాయనంటే ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఆఫ్ ఎకనామిక్స్. ఇక్కడ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ ఉన్నారు, లేరని కాదు. కానీ వాళ్ళు ఎవడి పని వాడు చేసుకునేవాడు, ఎవడి తిండి వాడు సంపాదించుకునేవాడు. మీకు ఇందాక చెప్పాను కదా, గ్రామీణ వ్యవస్థ. నీకు ఇక్కడ స్వాభిమానం ఉంటుంది. నీ సొంతంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఎవరికిందైనా పని చేస్తుంటే వాడికి నువ్వు బానిస అంటే బానిస అని కాదు, ఉద్యోగం చేస్తున్నావు, వాడు ఒక మాట అంటే పడాలా, లేకపోతే వాడు చెప్పింది నువ్వు చేయాలి. నీ స్వాభిమానం ఏమి ఉండదు అక్కడ. ఇప్పుడు నువ్వు సొంతంగా నీ వ్యాపారం మీరు చేసుకుంటున్నారు. మదర్ నచ్చలేదు, పోవా నువ్వు మాట్లాడకపోతే ఇబ్బంది లేదులే అనొచ్చు నువ్వు. అదే నువ్వు ఒక ఉద్యోగి అయితే సార్ కాస్త కన్సిడర్ చేయండి, యూ హ్యావ్ టు బౌ. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తానండి. 1875లో కాంగ్రెస్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ని స్టార్ట్ చేసింది ఎవరు సార్? గాంధీ, నెహ్రూ, ఏవో హ్యూమ్, రిటైర్డ్ బ్రిటిష్ అధికారి. కాంగ్రెస్ పార్టీని స్థాపించింది. అండ్ నెహ్రూ, గాంధీ, ఈయన నెహ్రూ గారి తండ్రి గారు ఎవరు సార్? కోర్టు గుమస్తా అంటారు కదా, కోర్టు గుమస్తా. అంత సంపద ఎట్టొచ్చింది సార్ వాళ్ళకి? చాలా రహస్యాలు దాగున్నాయి మహేందర్ గారు, చాలా రహస్యాలు ఉన్నాయి. చాలా వాటిల్ని మనం పబ్లిక్గా మాట్లాడుకోలేము. అండ్ ఇటువంటి ఆయన బ్రిటిషర్స్ కింద పనిచేశాడు. ఎవరు? మోతీలాల్ నెహ్రూ. మరి కొడుకుని విరుద్ధంగా ఇది చేస్తాడా? పార్టీ పెట్టనిస్తాడా? సరే సార్, ఇంకొక చిన్న అంటే ఈ టాపిక్ని ఇక్కడితో ముగించి మనం మళ్ళా మన టాపిక్కి వెళ్దాం. ఇంకొక చిన్న ఇది 1946లో ఈయన ఎవరు? నెహ్రూ గారు ప్రధానమంత్రిగా, భారతదేశానికి ప్రధానమంత్రిగా, అంటే అప్పటికి స్వాతంత్రం డిక్లేర్ చేయలే, ప్రధానమంత్రిని అంటే గెలిచారు కదా, చెప్పాను కదా ఇందాక 46 ఎన్నికలు. దాంట్లో నెహ్రూని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాడు బ్రిటిష్ వాళ్ళు. ఏమని ప్రమాణ స్వీకారం చేస్తుంటాడు సార్ నెహ్రూ? బ్రిటిష్ వాళ్ళ రాజ్యం. నెహ్రూ ప్రమాణం ఏం చేస్తుంటాడు? దేవుడి మీద ప్రమాణం చేస్తుంటాడా? రాజ్యాంగం అప్పటికి బ్రిటిష్ రాణి అధికారాలకు లోబడి బ్రిటిష్ రాణి గారి ఆధిపత్యాన్ని స్వీకరిస్తూ ఆమెకు విధేయుడనై ఉంటాను అనే కదా చెయ్యాలి నువ్వు. అలానే చేశాడా? అలానే చెయ్యాలా? నువ్వు బ్రిటిష్ తరఫున ఏర్పాటు చేయబడ్డ ప్రధానివి. బ్రిటిష్ రాణి నిన్ను ఏర్పాటు చేసింది ప్రధానిగా. నువ్వు ఏమని ప్రమాణం చేస్తావు? ఎక్కడ మొత్తం సినిమా ఇప్పుడు అర్థమైందా మీకు? ఎక్కడో మతం ముసుగులో నిజంగానే చాలా పెద్ద ఇప్పుడు వద్దాం కాంగ్రెస్ నాటి నుంచి నేటి వరకు. కాంగ్రెస్ పరిపాలించినన్ని రోజులు ఒక వర్గాన్ని కొమ్ముగాస్తూ వాళ్ళ గంపగుత్తగా పడతాయి. అండ్ ఇక్కడ చీలికలు తీసుకొని వచ్చామనుకోండి. అండ్ ఈ మధ్య ఇంకొకటి తయారయ్యాడు, జై భీమ్ జై మీమ్ అని. ఎవరు? జై భీమ్ జై మీమ్ అని మన స్టేట్లో హైదరాబాదీయుడు సదుద్దీన్ ఓవైసీ. అంటే దళితుల్ని ముస్లింల్ని కలపాల. భారతదేశపు దళితులు అంత తెలివి తక్కువ వాళ్ళేం కాదు. మన పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా జై భీమ్ అన్నాడు. నేను అంటున్నది అదే. మండల్ పేరునరా? మన దేశ విభజనప్పుడు నెత్తి నోరు కొట్టుకొని చెప్పాడు ఎవరు? మన అంబేద్కర్, నువ్వు పోబాకరా బాబు అని. ఆయన ఒక దళితుల సమూహాన్ని తీసుకొని బంగ్లాదేశ్ వెళ్ళాడు, అంటే పాకిస్తాన్ వెళ్ళాడు. ఆయనే వాళ్ళ రాజ్యాంగం రాసింది. మండల్ పాకిస్తాన్ రాజ్యాంగాన్ని. తర్వాత పరిస్థితి ఏందో తెలుసా? కలకత్తాలో ఒక చిన్న పూరి గుడిసెలో చచ్చిపోయాడు ఆయన.
ఆయన తోటి తీసుకెళ్ళిన దళితులు మొత్తం ఊచకోత. మొట్టమొదట గుర్తుపెట్టుకోండి మహేందర్ గారు, భారతదేశంలో ఈ అంటే ఇదంటూ జరిగితే, ముస్లిం హిందూ కొట్లాటలంటూ జరిగితే మొట్టమొదట ముస్లింలు అటాక్ చేసేది ఈ దళిత్స్ని. ఎక్కడైనా పాకిస్తాన్లో ఉన్నటువంటి దళిత్స్ అందరూ ఏమయ్యారు సార్? కొంతమంది దళితులు అక్కడ ఉండిపోయారు. భారతదేశం విభజన నాటికి అక్కడ 23% ఉన్నారు, పాకిస్తాన్లో. ఇప్పుడు నాట్ ఈవెన్ 3%. మత మార్పిడి జరిగిందా లేకపోతే హతమార్చారా? చంపిన వాళ్ళని చంపారు, మార్చిన వాళ్ళని మార్చారు. ఈ రోజుకి ఆడపిల్లల్ని ఎత్తుకొని పోతుంటారు వాళ్ళు. ఎక్కడికో ఎందుకు సార్? ఇప్పుడో మనం నిన్నటికి నిన్న ఫైజాబాద్ అది ఓట్లేశారుగా, అక్కడ 12 ఏళ్ల అమ్మాయిని మానభంగం ఎవరు చేశారు? ఇద్దరు కలిసి. ఇప్పుడు బర్నింగ్ టాపిక్ అది. ఇక్కడ ఫైజాబాద్ ఎంపీ నేను అయోధ్యకు రాముడిని నేనే అన్నాడు. ఇప్పుడు మాట్లాడమను. మత మార్పిళ్ళు ఎంత భయంకరమైన. మీ కేరళ తీసుకుంటే క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కోర్టులో కేసులు పెట్టినాయి, మా ఆడపిల్లలు మాయమైపోతున్నారని. మన సినిమా వచ్చింది కదా. అవును. ఇప్పటికైనా సరి అయిన చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం దీన్ని ఇలాగే కొనసాగిస్తే కొంతకాలానికి హిందువు అని, ఇప్పుడు మనం ఇందాక చాలా గొప్పగా చెప్పుకున్నాం, ప్రపంచం మొత్తంలో మిగిలి ఉన్న సంస్కృతి ఇదే అని. అది మిగలకుండా పోద్ది ఇదే పరిస్థితి కొనసాగితే. కాబట్టి ప్రభుత్వం కళ్ళు తెరవాల.